ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో ట్రిపుల్ పై థర్డ్ డిగ్రీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులను హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు. ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ ఇంటెలిజెన్స్ మాజీ బాస్ పిఎస్ఆర్ ఆంజనేయులు కొద్దిసేపటి క్రితం ఏపీసీఐడి పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆయన నివాసంలో ఆయన్ని ఈ రోజు ఉదయం అదుపులో తీసుకున్నారు. అయితే ముంబై నటి జత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చి వేధింపులకు గురి చేసిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మాజీ నర్సాపురం మాజీ ఎంపీ ట్రిపుల్ పై టార్చర్ కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే ఆయనపై జత్వానీని అక్రమంగా నిర్బంధించి విజయవాడకు తీసుకువచ్చిన కేసులో అప్పట్లోనే ఆయనపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. ఆ వెంటనే పోలీసులు ఆయన్ని ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ కూడా చేశారు. ఆ తర్వాత ట్రిపుల్ పై టార్చర్ కేసులో కూడా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఒంగోలు ఎస్పీ దామోదర్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నారు. ఈ కేసు ఇప్పటికీ ఇంకా విచారణ జరుగుతుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని ఇప్పటికీ కూడా విచారిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ట్రిపుల్ పై టార్చర్ కేసులో ఆయన నిందితుడిగా చేశారు. ఆయనతో పాటు సిఐడి మాజీ డీజీపీ సునీల్ కుమార్ కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో వైసీపీకి సంబంధించిన కొంతమందికి సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఆయనపై పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ముంబై నటి జత్వానీ కేసులో ఆయన ఈ రోజు ఉదయం ఏపీసీఐడి అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందింది. అక్కడ హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని నేను విజయవాడకు తీసుకొస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇంటెలిజెన్స్ విజయవాడ మాజీ సిపి కాంతి రాణా టాటా అదేవిధంగా అప్పటి డీసీపీ విశాల్ గుర్ని కూడా సస్పెండ్ అయ్యారు. వీళ్ళిద్దరు కూడా హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టులో వీళ్ళిద్దరికీ కూడా ముందస్తు బెయిల్ ఇచ్చారు. అయితే ఆ కేసును కొట్టివేయాలి అని చెప్పి క్వాష్ పిటిషన్ ఇటీవల కాంతి రాణా టాటా దాఖలు చేశారు. ఇదే కేసులో జత్వానీని అక్రమంగా నిర్బంధించిన కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేసినట్టు సమాచారం అందింది. అయితే ఆయన మరికొద్ది సేపట్లోనే అధికారికంగా అరెస్ట్ చూపించబోతున్నారు. ఎందుకంటే ఆయన తరపున హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన అధికారికంగా అరెస్ట్ చూపించి విజయవాడకు తీసుకువచ్చి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి 24 గంటల సమయం ఉంటుంది కాబట్టి విజయవాడకి తీసుకువచ్చి కొద్దిసేపు విచారించిన తర్వాత ఆయన హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత సిఐడి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కేసులో గతంలో కూడా కొంతమందిని సస్పెండ్ చేశారు పోలీస్ అధికారుల్ని. ఈ కేసులో రాష్ట్ర చరిత్రలో ఇటీవల కాలంలో అంటే గతంలో మాజీ ఇంటెలిజెన్స్ బాస్ ఏబి వెంకటేశ్వరరావుపై కూడా రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించి కేసు నమోదు చేశారు ఏసీబీ. అప్పట్లో ఆయన్ని అయితే మాత్రం అరెస్ట్ చేయలేదు. కానీ ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా అప్పట్లో ఆయన కోర్టు రక్షణ కల్పించింది. కానీ ఇప్పుడు రాష్ట్ర చరిత్రలో ఇటీవల కాలంలో తొలిసారిగా పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు 2 కేసులు ట్రిపుల్ పై టార్చర్ కేసు కానీ లేకపోతే ఇబ్రహీంపట్నంలో నమోదైన ముంబై నటి జత్వానీ అక్రమ నిర్బంధం కేసులో కానీ 2 కేసులు క్రిమినల్ కేసులు నమోదైనప్పటికీ ఆయన హైకోర్టులో బెయిల్ కూడా ట్రై చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందింది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రామారావు.